అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జ ఐశ్వర్య. నేను ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిస్ట్ ని. ఈ రోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. రావణ్ ప్రశ్న ఒక ఇండిపెండెంట్ ఆయన సోషల్ యాక్టివిస్ట్, ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన అక్రమంగా హైదరాబాద్ లో నిన్న రాత్రి 11:30కి అరెస్ట్ చేసి పిఠాపురం వితౌట్ నోటీస్ తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా ఖండించి ఇక్కడికి రావడం జరుగుతోంది. శ్రావణ్ కుమార్ గారు కూడా ఒక 10-15 మినిట్స్ లో ఇక్కడ చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ల మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటే, ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ల మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ లో కొనిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జ ఐశ్వర్యే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్టులు చేస్తావు, నన్ను RRR గాడు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ అబ్బసొబ్బేమన్నా అనుకున్నావే ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే, లోకల్ ఇక్కడ మేము నీకు స్క్రిప్టులు రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏ సెక్షన్లు పెట్టారని ఇలా 41 నోటీసులు ఇవ్వకుండా తీసుకొచ్చి లోపడేశారు. కనీసం చూడడానికి కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు కూడా అలౌ చేయట్లేదు. కానిస్టేబుల్ వచ్చారన్న విషయం, అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు రాత్రి తెలియనివ్వలేదు. అప్పటి వరకు లైవ్ లో మేము అందరం కలిసే మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఇలాగైపోతుంది, సామాన్య ప్రజలకి ఏంటిది అన్నట్టుగానే మేము వ్యవహరిస్తూ ఇలాగా ఏం చేస్తే బాగుంటుంది అని ముందుకు అడుగులేస్తుంటే నీకు అంత కారిపోతుందా? అరెస్టులు చేస్తున్నావు. ఎన్ని నోటీసులు ఇచ్చావు? నాకు 11 కేసులు పెట్టావు. ఏం పీకుతావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఏంటి చట్టాలు ఏమన్నా నీ చుట్టమా ఏంటి? ఈ రోజు మొదలుకొని ప్రతి సామాన్యుడికి మేము అండగా ఉంటామని చెప్తున్నాను. నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఎంట్రుక కూడా పీకలేవు. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్ము అంటే ఫిజికల్ ఇంటిమసీ అనుకుంటారేమో, చెత్తన కొడుకులారా. ఫిజికల్ ఇంటిమసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము చూపించండి. మేము కూడా రెడీగా ఉన్నాం. నీకు అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నావేమో. ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పి కొడితే ఈడ్చిదంటే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. నీకు ముందుంది ముసలి పండుగ. జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మసలు. నమస్తే. రావణ్ గారిని కలవడానికి అలౌ చేయట్లేదు. ఎవరో సిఐఎస్ఐ అని అన్నారు. ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. ఏంటండి? చట్ట ప్రకారంగా అన్ని చేశామంటున్నారు. అన్ని పిట్టి సెక్షన్ లో పెట్టారు. అన్ని నాన్ బెయిలబుల్ పెట్టినట్టు ఒక 2-3 నాన్ బెయిలబుల్, మిగిలినవన్నీ బెయిలబుల్ పెట్టారు. 111 సెక్షన్ లో మాత్రం రిమాండ్ కి విత్తే ఛాన్సెస్ ఉన్నాయి. మేమందరూ ఇంకా బతికే ఉన్నాం కదండి. సోషల్ యాక్టివిటీస్ ఇలా చేస్తాం. మేము ఎందుకు ఉంటాం? సాయి గారు అన్న కేసు అయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ముందు మనకు తెలియదు. అయిన తర్వాత వాళ్ళ మదర్ ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఇప్పుడైతే మన అందరం కలిసే ఉన్నాం కదా. మేమంటే ఏంటో కూడా చూపెడతాం.